ఎవరైనా ఈ జీవితంలో తప్పిపోయారని తెలిసినప్పుడు, ఎవరైనా జీవితంలో పొరపాటు చేశారని తెలిసినప్పుడు, ఎవరైనా జీవితంలో ఒక హీన స్థితికి వెళ్ళిపోయారు, ఆత్మీయంగా దిగజారిపోయారు, దేవుని గణపరచలేకపోయారు, దేవుని కొరకు నిలబడలేకపోయారని తెలిసినప్పుడు కొంతమంది మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు తెలుసా? వాళ్ళు పడిపోయారు కానండి, మనమైతే పడిపోం కదా. వాళ్ళు అలా దిగజారిపోయారు కానీ మనం దిగజారం కదా. చిచ్చి, అలాంటి సంఘటనలు మా ఇంట్లో ఎప్పుడు జరగవండి. ఇలా మాట్లాడుకుంటారండి. సమాజంలో ఉన్న ఒక చెడ్డ పోకడ ఏంటంటే, ఇతరులలో ఉన్న మంచిని గురించి మాట్లాడడం కానీ ఇతరులలో ఉన్న చెడ్డును గురించి 10 మంది దగ్గరికి వెళ్ళి చెప్తాం. అదే ఈ నోటిని దుర్నీతి కొరకు వాడడం అంటే అదే అండి. మీ శరీర అవయవములను నీతికి సాధనములుగా వాడండి అని దేవుడు చెప్తే, ఈ నోటిని ఎంత వాడతామో 10 మందికి చెప్పడానికి, ఒకరి గూర్చి చెడుగా 10 మందికి చెప్పడానికి ఎంత ఈగర్నెస్ పరుగులు పెడతా ఉంటాయి కొంతమంది నోర్లు, కొంతమంది పాదాలు. ఇతరులను చెడు చేయాలని నువ్వు ప్రయాస పడుతుంటే అది నీకే తిరిగి వస్తుంది. గమనించు సహోదరి. ఇతరులను గురించి చెడ్డగా నువ్వు పొట్రే చేస్తున్నావేమో ప్రపంచం అంతటి ముందు, వీళ్ళు చాలా బ్యాడ్ అండి, వీళ్ళ మనస్తత్వం ఇలాంటిదండి, వీళ్ళు ఇలాంటి ప్రవర్తన కలిగిన వారండి అని ఇతరులను హైలైట్ చేయాలని చూస్తున్నావు కదా. నువ్వేది ఇతరులకు కీడు తలపెడుతున్నావు అదే నీ మీదకి వస్తుంది ఒక రోజు. ఎందుకంటే నీవు విత్తిన విత్తనాన్ని ఒక రోజు ఖచ్చితంగా పంటగా కోస్తావు.